హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. సో ఈసారి 2029 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ఇప్పటి నుంచే వైసీపీ సమాయత్తం అవుతుంది. మొన్న అధికారం కోల్పోయిన తర్వాత అసలు పార్టీలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, సంస్థాగతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ అంశాలు పార్టీకి నష్టం చేకూర్చాయి, ఏ వ్యక్తుల వల్ల పార్టీ నష్టపోయింది, ఇలాంటి అంశాలన్నిటిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కూలంకషంగా ఒక్కొక్క అంశాన్ని పాయింట్ టు పాయింట్ రివ్యూ చేసుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే టార్గెట్ 2029 ఎట్టి పరిస్థితుల్లో ఈసారి 2029లో గెలిచి తీరాలి అనేది జగన్ గారి టార్గెట్. సో దానికి తగ్గట్టుగా అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. గతంలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ని మరోసారి వైసీపీకి వ్యూహకర్తగా నియమించబోతున్నారు, ఇద్దరు కలిసి పనిచేయబోతున్నారు వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉంది. మరి చూడాలి, ఎందుకంటే 2019లో ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఆయన వ్యూహకర్తగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ చరిత్రలో తిరుగులేని స్థాయిలో గెలుపొందింది. ఆ తర్వాత ఆయన కొంత సొంతగా పార్టీ పెట్టుకోవటం, బీహార్ ఎన్నికల్లో పోటీ చేయటం, అక్కడ ఓడిపోవటం, రకరకాలైన జరిగినాయి. ఆ తర్వాత అప్పుడు 2024 ఎలక్షన్స్లో ఈయన డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా టీడీపీకి సపోర్ట్ చేశారు, కొంత హెల్ప్ చేశారు. టీడీపీకి కొన్ని వ్యూహాలు అందించడంలో ఈయన పాత్ర పోషించారు. అప్పుడు వైసీపీకి ఐపాక్ నుంచే బయటకు వచ్చి రిషి సింగ్ అనే అతను వ్యూహకర్తగా ఉన్నాడు. కానీ అట్టర్ ఫ్లాప్ అయినాయి ఆయన అన్ని విషయాలు కూడా. దట్టు వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది చెప్తుంటారు, అసలు మేము ఏం మాడాలో ఏం చేయాలో కూడా మొత్తం ఐపాక్ నుంచే వచ్చేది, ఇది మొత్తం ఎవరెవరికి సీట్ ఇవ్వాలో, ఎవరెవరు ఎక్కడికి మార్చాలి, ఇవన్నీ కూడా ఐపాకే డిసైడ్ చేసిందని రిషి సింగ్ మీద అందరూ చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. కాబట్టి మరోసారి రిషి సింగ్ని కంటిన్యూ చేసే అవకాశం అయితే 100% లేదు. కొత్తగా ఇంకో పేరు అనిపిస్తుంది, ఐపాక్ టైం నుంచే బయటకు వచ్చిన ఇషా సింగ్ అనే ఇంకొక లేడీ ఉన్నారు. సో ఆమెకు కూడా ఉండే అవకాశాలు ఉండొచ్చు అని కొంత మాటలు వినపడుతున్నాయి బయటికి. ఇప్పుడు విషయం ఏంటంటే, కలిసి ఇప్పుడు ఎలా ఈ కన్సల్టెన్స్ అంతా ఏం చేస్తారంటే, పొలిటికల్ లీడర్స్ కలిసి ఇదిగోండి ఇది మా దగ్గర ఇలాంటి ప్లాన్ ఉంది, ఇలా చేస్తాం, ఇది అని చెప్పే ప్రయత్నం చేస్తారు. చెప్పినంత మాత్రం అన్నీ ఒప్పుకున్నట్టు కాదు. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మాత్రం ఈసారి అంటే జగన్ గారు నెక్స్ట్ ప్లీనరీ అయిపోయిన తర్వాత 2027లో ప్లీనరీ అయిపోయిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్లీనరీ అయిపోయిన తర్వాత ఆయన పాదయాత్ర మొదలుపెట్టేటప్పుడు పూర్తిగా ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం పాదయాత్ర మీదే ఉంటుంది. సో అప్పుడు రచించాల్సిన వ్యూహాలు, పార్టీ కార్యకలాపాలు, ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ టీం మానిటర్ చేయబోతుంది అనేది ఒక వార్తగా వినపడుతుంది. ప్రశాంత్ కిషోర్ విషయంలో ఒక మాట ఉందండి, ప్రశాంత్ కిషోర్ పెద్ద గొప్పోడేం కాదు, ఆయన తోపేం కాదు, కాకపోతే ఆయనకు ఒక హింట్ వస్తుంది. అంటే ఎంతైనా స్ట్రాటజిస్ట్ కదా, సెఫాలజిస్ట్ కదా. సో వాళ్ళకి ఒక హింట్ వస్తుంది, ఏ పార్టీ మూడ్ ఆఫ్ ద నేషన్ ఎలా ఉంది, ఏ పార్టీ అధికారంలో రాకపోతుందో చూసుకొని ఆ పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేస్తారనే ఒక వార్త అయితే ఎప్పటి నుంచో ఉంది. సో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలవటం, ఆయన ఓకే చెప్పటం, ఇవన్నీ చూస్తుంటే మరోసారి ఆయన పీకే వైఎస్ఆర్సీపీ కలిసి పనిచేయబోతున్నారని ఓకే చెప్పారంటేనే ఈసారి వేవ్ వీస్తుంది, పాజిటివ్ సైన్స్ కనపడుతుంది వైఎస్ఆర్సీపీకి, గెలుపు దాదాపుగా కన్ఫామ్ అవుతుంది. కాబట్టి ప్రశాంత్ కిషోర్ కూడా వైసీపీకి కలిసి పనిచేస్తానికి ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి, ఎందుకంటే రిషి సింగ్ అయితే 100% ఇచ్చే సమస్యే లేదు. మనోడి మీద ఇప్పటికే అందరూ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఇషా సింగ్ అనేమో కలిసింది, రిప్రజెంటేషన్ ఇచ్చింది, కానీ అఫీషియల్గా ఇంతవరకు ఎక్కడ అనౌన్స్మెంట్ రాలేదు. అఫీషియల్గా రాకపోయినా జనం కోరుకుంటుంది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కోరుకుంటుంది ఏంటంటే పీకే అయితే బాగుంటుంది, సీనియరు, గతంలో ఆయన మనకి సలహాలు ఇచ్చినప్పుడు పార్టీ తిరుగులేని మెజార్టీ సాధించింది. సో అలాంటి వ్యక్తి సలహాలు ఉంటే మరోసారి మనం మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది, గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రశాంత్ కిషోర్ అయితే బాగుండు అనే మాట అందరిలో వినిపిస్తుంది. మరి చూడాలి, ప్రశాంత్ కిషోర్ వైసీపీకి కలిసి పనిచేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో గతంలో చూసాము. ఈసారి కూడా వెంటనే అనౌన్స్ చేయకుండా, అంటే ఇంకా ఇప్పుడు అనౌన్స్ చేసేస్తే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ వైఎస్ఆర్సీపీ ప్లీనరీ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మొదలుపెట్టినారు. లాస్ట్ టైం ఎట్లా అయితే పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ని పరిచయం చేశారు, ఈసారి కూడా పాదయాత్ర మొదలుపెట్టగానే వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ని పరిచయం చేసి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెడతారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం.